ఒరేయ్ ఇంకో 15 నిమిషాల్లో ముహూర్తం ఉందనగా ఏమిట్రా ఇలా ఎక్కావు? కింద దిగు. వద్దమ్మా, నాకు ఈ పెళ్లి వద్దమ్మా. నువ్వు ముందు కిందకి దిగి ఈ బట్టలు వేసుకుంటావు లేదా? నేను ఈ బట్టలు వేసుకోనే. నాకు ఆ పిల్ల నచ్చలేదు. ఆ పిల్లకి ఏం తక్కువరా? ఐశ్వర్య రాయ్ లాగుంది. ఐశ్వర్య రాయ్ ఏమైందా? పెళ్లి కాలం వచ్చిందే. ఏమండి వాడు ఇంకా బట్టలు మార్చుకోలేదండి. ఎందుకు మార్చుకోలేదు? నాకు ఆ పిల్ల నచ్చలేదు. ఆ మాట పెళ్లి చూపుల్లో చెప్పాలరా. నన్ను పెళ్లి చూపులకి తీసుకెళ్లేదు కదా నాన్న. పెళ్లి చూపులకి నిన్ను కూడా తీసుకెళ్దాం అనుకున్నాం, కానీ కారులో ప్లేస్ లేదు. కారులో ప్లేస్ లేకపోతే పెళ్లి కొడుకుని దించేస్తారా? కారులో ఉన్న వాళ్ళంతా ఊళ్ళో పెద్దవరా, ఎవరు దించమంటావు? అమ్మా అమ్మా, నేను పెళ్లి చేసుకుని చెప్పవే. చేసుకోవాలంటే ఉత్తికే ఆరేస్తా. ఏమండి ఇష్టం లేని అమ్మాయితో వీడు ఎలాగండి కాపురం చేస్తాడు? వీడు చేయక్కర్లేదు, ఆ అమ్మాయి చేస్తుంది. నాన్న ఏమండి వీడి భవిష్యత్తు గురించి కాస్త ఆలోచించండి. ఈ పెళ్లి చేసుకుంటే వీడి భవిష్యత్తు బంగారం అవుతుంది. లేకపోతే నీ తమ్ముళ్లాగా పెళ్లి పెట్టాకు లేకుండా ఇందుకు పనికి రాకుండా పోతాడు. అసలు వాడి వల్లే కదా వీడిలో తయారయ్యాడు. చూడండి మా తమ్ముడు గురించి ఇంకొక మాట అంటే నేను ఊరుకోను. పౌరుషాలకేం తక్కువ లేదు. నేను వెళ్తున్నాను, వీడిని రెడీ చేసి తీసుకురా. నాన్న గట్టిగా రావుకో, ఆ పిల్ల వింటే వచ్చి ఎరగదీస్తుంది. అవును, మీ తమ్ముడేడి? ఓహో, పెళ్లిలో ఆడవాళ్ళు వచ్చారుగా, ఇక మగాళ్ళ తిరుగుతుంటాడు. ఆగండి, పెళ్లి కూతురు బట్టలు మార్చుకుంటుంది. అందుకే వచ్చాం. నాకు తెలిసిన తప్పేనే. అమ్మయ్య, చీర కట్టుకోవడా? ఎవరు నువ్వు? చేతిలో స్టీరింగ్ ఉంటే ఏమంటారు? డ్రైవర్ అంటారు. పువ్వు ఉంటే పూలు అమ్ముకున్నవాడంటారు. చిలిపి లవర్ అంటారు. ఎవరికి? నీకే. అయ్యా కుదరదు. ఇప్పుడు నేను చిలసౌని. చిలసవ్వు అంటే చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతిని, పెళ్లి కూతురిని. నువ్వు ఇంకో చిలసౌని చూసుకో. నాకు ఈ చిలసవ్వే కావాలి. అయ్యా, చాలా రోజులుగా నేను నా పెళ్లి కొడుకుని ప్రేమిస్తున్నాను. వాడి గురించి నీకు పూర్తిగా తెలియదు. వాడో పచ్చి తాగుబోతు. రోజు 2 ఫుల్స్ కావాలి. నా బ్రాండేనా? అంటే నువ్వు కూడా 3 ఫుల్స్. ఇదిగో, వాడో పచ్చి తిరుగుబోతు. ఆల్రెడీ 2 అమ్మాయిల్ని. అయ్యయ్యా వేస్ట్. నేను రివర్సా? నీ చంప అదురుస్తూ నా దగ్గర ట్రిక్స్. మర్యాదగా చెప్పు, నువ్వెవరు? తొందరపడి కాలెత్తకు. నేను పెళ్లి కొడుకు మేనమామ. ఆ భయం ఉందిగా చిలక. నీకేనా బుద్ధుందా? అసలు ఈ అమ్మాయి వరుస నీకేమవుతుందిరా? ఏమయ్య భద్రం, ఏంటే ఇది? ఇలాంటి బాబీ వర్ష నీతి జాతి లేని కుటుంబంతో బియ్యం వద్దడం నాకు ఇష్టం లేదు. ఈ పెళ్లి నాకు కావాలి. నేను టూ మచ్ గా లవ్ చేశాను. అతనితో మిడ్ నైట్ మసాలా రెయిన్ సాంగ్ కూడా వేశాను. ఇప్పుడు నువ్వు కాదంటే ఇక్కడి నుంచి నా శవమే వస్తుంది. బావా, బుజ్జిగాన్ని సేవ్ చేద్దాం కదా అని ఓ చిన్న ట్రైల్ వేసాను, వర్కౌట్ కాలేదు. అసలు వాడు చెడిపోయింది నీ వల్ల. నోరు ముసుకుని వెళ్ళి వాడిని రెడీ చేసి తీసుకురా. ఏంటి? ఎక్కడా గొర్రె? ఈ చొక్కా వేసుకొని రారా. ఒరే బుజ్జి, ఏం చేస్తాం? జీవితంలో కొన్ని విషయాల్లో గుండెల్ని బండ చేసుకోవాలి. అబ్బా అక్కయ్య, నేను వీడిని రెడీ చేసి తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. మెల్లగమ్మా మెల్లగమ్మా, ఎగరకూడదమ్మా. అయ్యా, పెళ్లి కొడుకుని తీసుకురండి, పెళ్లి కూతురు వచ్చింది. ముందు పెళ్లి కొడుకు రావాల్సింది, పెళ్లి కూతురు వచ్చింది. మీ తమ్ముడు పంపించారు వాడిని తీసుకురామని. ఇంతకీ వాడు ఎక్కడ తెచ్చాడు? వస్తూ ఉంటారండి. పెళ్లి కొడుకు ఆయన మామ ఇద్దరు కలిసి హీరో సైకిల్ మీద పారిపోతున్నారండి. హీరో సైకిల్ అదే. అరే మా బావ పారిపోతున్నా, పట్టుకోండి రా. ఆగరా, వాడిని వెళ్ళగరా, చెడిపోతావు. మా తమ్ముడు ఏమి అనద్దనా? నీకు హీరో మోటార్ సైకిల్ కొని పెడతాను. రే బుజ్జి, బంగారం లాంటి పిల్లరా, నా మాట వినరా. రే బావా ఆగరా, నీకు ఎంత కట్నం కావాలన్నా ఇస్తాను రా. బుజ్జి ఆగరా. తొక్కాలి నిన్ను, సైకిల్ తొక్కాక నేను ఎడుతుండే. ఎందుకు పొలంలో తీసుకొచ్చావు? పరిగెట్ట. అది బస్సు, పరిగెట్టు. అది హైదరాబాద్ బస్సు. అవును, హైదరాబాద్ వెళ్తే సూపర్ ఫిగర్ మా. ముందు ఈ ఫిగర్ సగం తేల్చనిరా యాదవా. అమ్మా, పేడ వదిలిపోయింది. నాకే టోకరా ఇచ్చి జంప్ అయిపోతావురా.
నేను మిమ్మల్ని వదలనురా. రే బక్కరా, నిన్ను పెళ్లి చేసుకునే వరకు నేను ఈ పెళ్లి బట్టలతోనే ఉంటాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇక్కడే రెప్పిస్తాను. నీ చేతనే 3 ముళ్ళు దయించుకుంటాను. ఇదే ఈ చిలతో శపథం. వచ్చింది సార్. ఓకే. హాయ్ హాయ్, హవాలే సార్. వెరీ ఫైన్. నువ్వు ఒక్కదానివే వచ్చావా? మీ ఆయన రాలేదా? రాలేదు. ఏ? నీ కంపెనీ ఇద్దామని. ఆల్రెడీ నాకు పెద్ద కంపెనీ ఉంది. ఆ? నిన్నే పైన రూమ్ లోకి 2 కొత్త పిట్టలు వచ్చాయి. వస్తావా? అమ్మ వేసింది. మై డియర్ లేడీస్ అండ్ జెంట్మెన్, జీవితం ఒక మధుశాల, ఎవరో ఒక రాసలీల అన్నాడు. ఎవడాడు? ఉమర్ ఖయాం. యా 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 యా. ఈ రోజు ఉమర్ ఖయాం పుట్టినరోజు, క్లబ్ యానివర్సరీ రోజు. ఈ 2 సందర్భాలు పురస్కరించుకుని ఈ సాయంత్రం, ఇది రాత్రి. ఈ రాత్రి మీరు ఫుల్ గా తాగేసేయండి. ఎవడండి తాగుతున్నాను మటుకు తాగండి అంటాడు. తాగి ఊగండి, బిల్ మొత్తం నేనే పే చేస్తాను. నీకెందుకు ఈ దొరద? ఉమర్ ఖయాం మీద నాకున్న అభిమానాన్ని ఇలా చాటుకుంటున్నాను. మీరెవరో నాకు తెలియదు. మీరెవరో కూడా నాకు తెలియదు. నేను మేనేజర్ని. నేను కస్టమర్ని. మిమ్మల్ని మా బార్ లో మొదటిసారిగా చూస్తున్నా. నేను ఎక్కడికైనా ఒకేసారి వస్తాను. రెండోసారి రానివరుగా. షట్ అప్. వీళ్ళందరికీ ఏం కావాలో సప్లై చేయండి, కాదనకుండా. చేస్తాను గానీ ఈ సడుగు నాకు అర్థమైంది. టేక్ దిస్ అమౌంట్ 50,000. సార్. 1 మినిట్. ఈ డబ్బు కూడా తీసుకుని మీరు మీ స్టాఫ్ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సార్ మీరేం తీసుకుంటారు? నాకు దానికి చీప్ లిక్కర్ ఇవ్వండి. చీప్ లెక్కరా? యా. ఏయ్, సార్. ఆ లేడీస్ ఇద్దరికి ఏం కావాలి అడుగు. ఓకే సార్. ఏంటి గురుగారు చాలా ఫుల్ అయిపోయినట్టున్నారు? ఎప్పుడు వచ్చారేంటి? కోడికోతప్పుడు అబ్బో, తెల్లారుజామున వచ్చారన్నమాట. ఇయ్యా నాకు కోడితో పాటే లేవటం అలవాటు. ఓహో, మరి మీకు? నేను మీకులా కోడి పక్కన పడుకోవాలండి. ఆ? అవుట్. వద్దురా రే, అది రోల్డ్ గోల్డ్. కమ్ ఆన్, లెట్స్ గో. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. నువ్వు కొంచెం తప్పుకుంటావా? ఎందుకు? గ్రాండ్ సక్సెస్. ఎక్స్ట్రా కట్టింగ్ లేవుగా పక్కరా. ఆ బారోళ్ళు పోలీసు వాళ్ళు కానీ తీసుకొచ్చారేమో. మొదలు పోలీసులు. Let's go, let's go. వెళ్ళగొచ్చి. ఈ వాయిస్ ఎక్కడ విన్నట్టుంది. నువ్వు వెళ్ళి ఓపెన్ చేయి. వెళ్ళు. సీకో. బావా, బంగారాజు. సీకో, బంగారాజు. నువ్వు తప్ప సెంటర్ లో ఇరుక్కుంటావు. బంగారాజు, సీకో. బంగారాజు, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. నీతో పనుండి వచ్చాను. పనున్నప్పుడు వస్తావేంట్రా నువ్వు? ఇంకా వచ్చింది పోలీసులేమో అనుకున్నాం. మీరు కూడా మాలాగే దొంగలన్నమాట. దొంగలా? అబ్బాయి, అంటే వీడు నేను చిన్నప్పుడు దొంగ పోలీస్ ఆట ఆడుకునే వాళ్ళం అన్నమాట. అందులో నేను పోలీసు, వీడు దొంగ. ఎప్పటికీ దొంగే. ఏదో జోకులు. ఆ, మన ఊరు ఎలా ఉంది? రాత్రి అయిందిగా, చీకటిగా ఉంటుంది. సీకో, ఎవర్రా ఈ అమ్మాయి? నువ్వు ఇక్కడికి రా. నా పిఏ, నీకు అక్క వాడికి చెల్లెలు. ఇంతకీ మీరందరూ ఏం చేస్తుంటారు? కార్లు అమ్ముతుంటాం. కొనరా? ఎవరో కొంటారు, మేము అమ్ముతుంటాం. ఎవరో కొంటే మీరెందుకు అమ్ముతారు? అబ్బాయి, ఏంటి ప్రశ్నలేంటి? ఇంతకీ ఎవడు? గుర్తుపట్ల మా మేనల్లుడు. అలాగా? ఆ. నమస్కారం పెట్టు. నమస్కారం. వీళ్ళంతా మా గ్యాంగ్. నమస్తే. వీడి పేరు వెంకటాద్రి, ఒకప్పుడు. ఇప్పుడు సింహాద్రి. వీడు ఒకప్పుడు చంద్ర, ఇప్పుడు ఇంద్ర. ఒకప్పుడు ఆర్మణి, ఇప్పుడు శివమణి. ఎందుకు 2 పేర్లు? 2 పేర్లు ఉంటాయండి. బిజినెస్ అన్న తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం. ఓకే. ఇంతకీ ఈ పాప పేరేంటి? బిపాసా ఫ్రమ్ పలాసా. ఇరానీ సమోసా లాగా ఉంది. నీకు పెళ్ళయిందా? నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఆపో, అసలు ఎందుకు వచ్చావురా నువ్వు? మా ఇద్దరికి పెళ్లిష్టం లేక వచ్చేసాం. మీ ఇద్దరికి పెళ్ళా? చిచ్చే, వీడికో భయంకరమైన అమ్మాయితో పెళ్ళవుతుంటే వీడిని దొంగతనంగా లాక్కొచ్చేసాను. అసలు ఇక్కడికి వచ్చి ఏం చేయాలనుకున్నట్టు? నీ దగ్గర తల దాచుకుందామని. అంతే కదా మీ ప్రాబ్లం? Yes. ఓకే,
ఊళ్ళో కార్లు ఎక్కువైంది స్టాఫ్ తక్కువైందని ఫీల్ అవుతున్నాను. అరే వీళ్ళిద్దరికి 2 సూట్లు కుట్టించారా, తీసుకెళ్ళండి. రండి బాబు. లోపలికి వెళ్ళి rest తీసుకోండి. బాయ్. ఫ్రెష్ అయ్యి కలుస్తా. ఏంటి సీగా పొద్దున్న నిద్ర చెడగొట్టి తీసుకొచ్చావు? నోర్మోయ్, మన ప్రొఫెషన్ కి జాగింగ్ చాలా అవసరం. ఇప్పుడు మనం జాగింగ్ చేయబోతున్నాం. అర్రే, నేను కడ్రాయర్ వేసుకోలేదే. మీకు అలవాటు కూడా ఉందా? ఏం మీరెవరు వేసుకోరా? No. ఆ? మామయ్య నేనా రేయ్, నేనా నా వల్ల. నువ్వు ఇటు రాసులో. ఏంటి మనం ఈ ఊరు ఎందుకు వచ్చాంరా? పెళ్లి గురించి? హైదరాబాద్ లో నాజూకుతనం కోసం అమ్మాయిలందరూ ఈ పార్క్ లోనే జాగింగ్ చేస్తుంటారు. ఒక మంచి అందమైన అమ్మాయిని చూసి పట్టుకో, మిగతా సంగతి నేను చూసుకుంటాను. ఓకే ఓకే. రెడీ? 1. చూసావా, మా ఊడు ఒలింపిక్స్ కి వెళ్తే గోల్డ్ మెడల్ కొట్టుకొస్తాను బావా. వాడు గోల్డ్ మెడల్ కొట్టాలంటే ఒలింపిక్స్ కి వెళ్ళాలేమో. మేము ఏ గోల్డ్ షాప్ కి వెళ్ళినా కొట్టేస్తాం. ఈడేంటి బావా ఎప్పుడు దొంగలా మాట్లాడతాడు? వాడితో నీకెందుకురా? అదా ఎక్కడికి జాగింగ్ గీగింగ్ నేను రాను. రావా రాను. రావా రౌడీ. ఒరే బావా, నాకు ఈ జాగింగ్ బ్రహ్మాండంగా నచ్చింది. రేపటి నుంచి మనం ఈ పార్కే వద్దాం. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. మామయ్య ఏ నాకు ఇక్కడ జాగింగ్ నచ్చలేదు, అమ్మాయిలు నచ్చలేదు, అక్కడ బిపాస పద్ధతి నచ్చలేదు. Come on, attack. ఓకే పదండి. రేయ్, మా బిపాసాకి చాక్లెట్ పెడతారా నువ్వు? నేను ఎప్పుడు పెట్టలేదు. వడ్డించాలి, వదిలే, వదిలే, వదిలే. చంపేస్తాను రే. అరే నన్ను ఒక్కడిని చేసి ఇంతమంది కొడతారా? అరే ఓ సిగ్గు నీ ఎంతో చూసి మీ పసా తీసుకెళ్ళకపోతే నా పేరు ఖాదిర్. మా అన్న ముందే అంత మాట అంటావరా? అయ్య బాబోయ్, ఈ రోజు బిపాస అన్నయ్య చేతిలో కసాపిసే. బిపాస, నాకు అన్యాయం చేయడానికి దండం పెడతాను. సర్లే పద. ఓకే. అమ్మ బాబోయ్, సూర్యకాంతం. అందరూ దిగండి. వెనకండి, అంతా వెనకండి. అంతా వెతకండి. సత్యం ఎవర్రా అక్కడ? మర్యాదగా బయటకు రండ్రా. ఎవరు మనల్ని రమ్మంటుంది? కాదరగాడే స్టోన్ మార్చాడు. ఆడు పంపిన ఆర్డర్ రౌడీ అయి ఉంటుంది. మన చేతులు అయిపోయిందంతే. Come on, let's go. ఎవరు మీరంతా? హ, నువ్వెవరు బే? ఆ? నేనెవరా? రే నేనెవరో చెప్పండి దానికి. అన్న పేరు సీకో. చీక అయితే పీకుతాడా? మర్యాదగా చెప్పండి, ఎక్కడ దాచిపెట్టారు? ఏంటే చెప్పేది? ఏయ్! నీ ఎవరు అనుకున్నాడా? ఇదేంటి? ఆర్డర్ ఆఫీసులో ఉంది. మావా మనం ఇక్కడ ఉన్న విషయం చెప్పేస్తే రేయ్, నన్ను అనుమానించు, కానీ నా స్నేహితుడు మాత్రం అనుమానించు. వాడు స్నేహానికి ప్రాణం ఇస్తాడు. ఎవరి ప్రాణం? అయ్యా అయ్యా ఎవరు వచ్చారు? ఏయ్, ఆపండి తల్లి. వదలరా. ఇక్కడ రా. చంపేస్తాను. అమ్మా రుద్రమదేవి, నీకు దండం పెడతాను. ఆ ఖాదిరిగాడు ఇచ్చిన దానికంటే రెట్టింపిస్తాను. నువ్వు వెళ్ళి వాడు వేసే. ఎవర్రా కాదరుగాడు? నాకు కావాల్సింది నా ప్రియుడు. అమ్మా నాగమ్మ, నీ బాధ నాకు అర్థమైంది. నీ ప్రాణనాథుడు, ఆడి మామనాథుడు అందరూ ఇక్కడే ఉన్నారు. అయ్యో అయ్యో, ఎక్కడ ఎక్కడ? ఇక్కడే ఉన్నాడు నా నాదుడు. ఉన్నాడు, లోపలే ఉన్నాడు. అన్నయ్య 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 నన్ను కగిలించుకోవచ్చా? అన్నయ్య నీ చెల్లెలికి పతి భిక్ష పెట్టనయ్యా. మా వాడు పిల్లికి కూడా భిక్షం పెట్టాడు. నోర్మోయ్. అలాగే. చెల్లెమ్మ ఒక్క నిమిషంలో వాళ్ళిద్దరిని నీ ముందుకు తీసుకొస్తా. దొంగరా స్నేహితుడా. అబహాని బావా. Come on, follow. ఒళ్ళంతా ఎరగొట్టావు కదే. చెలసావు సూర్యకాంతం, బాగున్నావా? ఏమిటిలా చిక్కుపోయావు? ఏయ్, ముందు వీడిని తీసుకెళ్లి ట్రాక్టర్ టైర్ కింద పడేయండి. ముందు టైరా వెనక టైరా? తప్పు కాదు. ఏయ్, అల్లుడు, నాకు తాళి కట్టకుండా పారిపోతావనుకుంటున్నావా? చేతులు నరికి తీసుకెళ్లి తాళి కట్టించుకుంటాను. మేమే వచ్చేస్తాంగా. మిమ్మల్ని నేను నమ్మను, అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. ఏంటది? అందరూ కళ్ళు మూసుకోండ్రా. ఎందుకు? నిన్ను కాదు,
ముందు నీతో శోభనం చేసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను, సరేనా? ఏంట్రా ఏమైంది? చిలస వచ్చింది నీకు పేడకాల వచ్చింది. మామయ్య, మా నాన్న చెప్పిందే కరెక్ట్. ఏంటది? నీతో చేరే నేను చెడిపోతున్నానని. అల్లుడు మ్. ఎంత మాట అన్నావురా? లేకపోతే మనమేంటి, మన లెవెల్ ఏంటి? ఈ దొంగన వెళ్తాను మన సావాసం. ఈ దొంగలతో మనకు అనవసరం. దొంగతనం చేయను, దొంగతనం నీచం. పద వెళ్దాం. అల్లుడు, ఏంటి నువ్వు మాట్లాడేది? దొంగతనం అంటే అంత తేలిక నీకు? దొంగతనం అంటే ఏంటో, దాని గొప్పతనం ఏంటో నేను చెప్తాను. ఇదో పెద్ద టూరిస్ట్ సెంటర్. నీకు ఇప్పుడే తెలిసిందా? మోయ్, అంత అవసరం అసలు లేదు. ఇక్కడికి కార్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆగమన్నమాట. ఏయ్, రియాక్షన్ ఎక్కువ, మనిషి తక్కువ. కార్ లాగున్నప్పుడే మనం కొట్టేయాలి, అర్థమైందా? యా. ఎవరు? వీడికెందుకో వద్దులే, చెబితే బాధపడుతు. నువ్వు పక్క తప్పుకో. ఏరా? ఏరా? ఎన్నాళ్ళైంది మీరు ఇక్కడికి వచ్చి? 6 నెలలైంది. ఇంతవరకు ఒక చిన్న దొంగతనం చేశారా? కుంభాలు ఎద్దులా తింటాం కదరా, సీమల్లో దొంగతనం చేయటం నేర్చుకోండి. మామ, మీ బావ మనల్ని అవమానిస్తున్నాడు. ఏయ్, ఏయ్, మీ దొంగన ఏయ్, ఏయ్, ఏయ్. 5గురు చేయలేని దొంగతనాన్ని మేమిద్దరం చేసి చూపిస్తాం. చాలా వెరీ గుడ్. మీ ఇన్స్పిరేషన్ నాకు నచ్చింది బావా. వెళ్ళండి, వెళ్ళి ఏదో కొట్టుకురండి. రిజల్ట్ కోసం మేము ఇక్కడే నిలబడి ఎదురు చూస్తున్నాం. అలాగే వెళ్ళండి. నిన్ను ఎంతమంది గిలినా నా గిల్లుడే నీకు ముఖ్యం. నిన్ను వదిలిపెట్టి ఒక క్షణం కూడా ఉండలేదు బిపాస్. అంత డౌటా? ఏంట్రా అంటున్నాడు? మీ ఇద్దరిని మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటున్నాడు. అంత లెంత్ లేదురా. షార్ట్ కట్ లో అంతేలే. ఓకే. అన్న, వెనకాల పోలీసు వస్తున్నారు. ఏం చేస్తే బాగుంటుంటావు? నాతో మాట్లాడకురా బాబు. వెళ్ళు. పోలీసులా? అమ్మయ్య, వెళ్ళిపోయా. బిపాసా, చాలు. హలో, ఎవరది? ఎక్కడున్నారు? ఏయ్ ఏయ్, ఎక్కడున్నా? బయటికి రారా. తెలీదు. వదలం. వదిలితే పడిపోతాం. నాకే వదిలేస్తా. పడిపోయావు. చెప్పారా? ఎవరా నువ్వు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నేనేం తీసుకురాలేదు. నువ్వే ఎక్కడికి వచ్చావు? నేను ఇక్కడికి రావడం నువ్వు వేలు పడతావేంటి? నా కారు ఎందుకు తీసుకొచ్చావురా? నీ కారా? అయితే డిక్కీలో ఎందుకున్నా? నా డిక్కీ నా ఇష్టం. వద్దండి. నా ప్లాన్ అంతా పాడు చేసావు కదరా. డోర్ ఓపెన్ చేయరా. బయట పోలీసులు ఉన్నారు. మీరు ఇల్లు వాళ్ళకి చెప్తే నన్ను బొక్కలో తీసి ఎరగొట్టేస్తారు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నువ్వు దొంగవా? లేదండి. నువ్వు వదిలితే నా మొక్క మునిగిద్దే. ఇక్కడ పడిండు. డోర్ ఓపెన్ చేయి. డోర్ ఓపెన్ చేయి. డోర్ రాంగ్ కంట్రీ బ్రూట్ ఇడియట్ స్టూపిడ్. రే, నువ్వు చేసిన దొంగతనానికి మేమందరం పరిగెత్తడం ఏంట్రా? ఆ దేవుడి దయవల్ల దొరకలేదు. అరే, చాలా కాస్ట్లీ కార్రా. మొదటి దొంగతనమైన ఆఖరి దొంగతనంలా చేసావు. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్. ఎవరా లోపల? చెప్పరా? చిన్న తప్పు చేశాను. ఏంటి విపాస లేకుండానే? ఆ తప్పు కాదు, కార్తో పాటు డిక్కీలో ఓనర్ కూడా వచ్చి ఎవడ్రా అక్కడ? తలుపు తీయ్. కారు కొట్టుకురారంటే కారుతో పాటు కారు ఓనర్ కూడా కొట్టుకొచ్చావా? అనుభవం లేదు కదా సీకో. చంపేసావు కదరా. చంపలేదు, బాత్రూమ్ లో బంధించాను. లేకపోతే పోలీసులకు మన డెన్ ఎక్కడ చెప్పేస్తుందిగా. ఓ కమ్ ఆన్, లెట్స్ మూవ్. నిన్ను చంపేస్తాను. తప్పుకో.
గెంటేస్తాడు. ఐడియా. నువ్వెందుకు పట్టుకున్నావు? నన్ను గుర్తుపట్టకుండా ఉంటాను. ఏడ్చాలి, నిన్ను ఆల్రెడీ చూసింది కదా. ఏయ్, ఎవరా మీరంతా? వీళ్ళంతా మా గ్యాంగ్. నాకెవరు లేరనుకున్నావుగా? ఈయన మా అన్నయ్య సీకో. సీకోనా? ఈడి సీక ఏంటి? ఇంద్ర అయితే నేను ఇంద్ర అంటే శివమణి. వీడు సింహాద్రిగాడు అయితే మా బాసు సీకో. ఈ గొడవకు ముందు అమ్మాయి సంగతి చూడండి. మీ పేర్లన్నీ తెలిసిపోయాయి. మిమ్మల్ని అందరినీ పోలీసులకు పట్టిస్తాను. ఏంటే నువ్వు పట్టించేది? కమాన్ అటాక్. నువ్వు ఎట్లంటే అబ్బా లీవ్ ఇవ్వాలంటరా. హలో 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 హలో. ఎవరండి? ఉషా. ఉషా అనే అమ్మాయి ఎవరు లేరే. బిపాసా అనే ఆంటీ ఉంది. బిపాషా ఆంటీయా? తెలుసేంటి? మీ అడ్రస్ ఎక్కడో చెప్తారా? అడ్రసా? ఇటీరా మీ అడ్రస్ చెప్పండి, మీ ఇంటికి వచ్చేస్తుంది బిపాసా ఆంటీ. ఇలా ఇరా. చంపేస్తాను. హలో, దిస్ ఇస్ రాంగ్ నెంబర్. ఇదేదో పచ్చిరత అనుకుంటున్నా. కదండి పెట్టాను. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రోళ్ళే మంచాన పడ్డారే. మతి తప్పి కుర్రోళ్ళే మంచాన పడ్డారే. బ్రేక్ ఎందుకు వేసావ్? ఆపడానికి. దేనికి? హెల్మెట్ పెట్టుకోవాలి కదా, లేకపోతే ఈ రూట్ లో పోలీసులు పట్టుకుంటారు. హైవే కదా. నచ్చావే నైజాం కోరి నువ్వే నా రాజకుమారి. నచ్చావే నైజాం కోరి నువ్వే నా రాజకుమారి. చిస్తే నువ్వోసారి. మళ్ళీ బ్రేక్ ఎందుకు వేసావ్? హెల్మెట్ తీయడానికి. పోలీసులు పట్టుకుంటారన్నా? పట్టుకుంటే మళ్ళీ బ్రేక్ అయ్యింది కదా. చంపేస్తా చూడు ఈ రోజు. ప్లీజ్ మేడం, రండి మేడం ప్లీజ్. వెళ్ళకండి. స్కూటర్ అయితే ఓన్లీ టచింగ్సే, కార్ అయితే అங்கே రేపింగే. మాట వినండి మేడం, మన ఇద్దరు స్కూటర్ మీద వెళ్ళిపోదాం. ఇలాంటి ఇబ్బందులు వస్తాయని తెలిసి మనసు మార్చుకుని మళ్ళీ వచ్చాను. రండి సిటీలో డ్రాప్ చేస్తాను. ఏది మేడం? మేడం 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 ప్లీజ్ మేడం. ఏండి ఏండి మేడం ఏండి ఆగ. అయ్యో అయ్యో ఇదేనండి బాబు. ఏండి మేడం మేడం ఇలా అయితే ఇక్కడే అయిపోద్దండి ఉన్న పెట్రోల్ కాస్త. ఏండి ఏండి మిమ్మల్ని అండి. సారీ అండి, సారీ అండి, సారీ సారీ సారీ. ప్లీజ్ 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 ప్లీజ్. నిజం చెప్పు, నువ్వు నన్ను డ్రాప్ చేయడానికి వచ్చావా, రేప్ చేయడానికి వచ్చావా? కారులో ఎక్కడ మేడం చెప్తాను. జరిగింది చెప్తాను. నేను చాలా మంచివాడినండి ప్లీజ్. అందుకేనా నా కార్ దొంగతనం చేసావు? అయ్యో కారు దొంగ అని మీరు అంటున్నారు, పోలీసులు ఏమో కిడ్నాపర్ అంటున్నారు మేడం. పోలీసులా? అవును మేడం, మిమ్మల్ని కిడ్నాప్ చేసి ₹1 కోటి డిమాండ్ చేసాం. టీవీ న్యూస్ లో చెప్పారు మేడం. ఎప్పుడు? ఎప్పుడు కిడ్నాప్ చేసింది తెలియదు మేడం. నేను అడిగితే న్యూస్ ఎప్పుడు చెప్పారని. ఇందాకే, ఇప్పుడే ఇప్పుడే. మీరు వచ్చి పోలీసులకు జరగని కిడ్నాప్ జరగలేదని చెప్పండి మేడం, మేము సేఫ్ అయిపోతాం. ప్లీజ్ అమ్మా ప్లీజ్. ఓకే కమాన్. ఓకే థ్యాంక్ యూ. సారీ అమ్మా. రండి జాగ్రత్తగా రండి. కింద అవి ఇవి ఉంటే చూసుకోండి. జాగ్రత్తగా కూర్చోండి అమ్మా. హలో ఉషా. ఉషా మాట్లాడేమిటి? ఎక్కడున్నావు? ఉన్నాను. సార్ నరుడా ఈ జన్మ నాకొద్దు నరుడా. ఒరే తమ్ముడు, నువ్వు అలా ఏడవద్దురా. నువ్వు ఏడిస్తే నేను చూడలేనురా. కష్టాలు దొంగలకు కాకపోతే పోలీసులకు వస్తాయా నాయన? వాడు అందుకు ఏడుస్తలేదు, ఉల్లిపాయలకు వస్తుంది ఏడుస్తున్నాడు. కాదురా, నేను నిజంగానే అన్న కోసం ఏడుస్తున్నా. నిజమా? ఎట్టా ఉండేవాడు అన్న, ఇప్పుడు ఎట్టయిపోయాడో చూడు. అన్నా నిన్నిట్ట చూడలేకపోతున్నారే. ఓ పని చేయవే. ఏంట్రా? నన్ను అర్జెంట్ గా చంపే. నేను నిన్ను చంపలేనురా. లేకపోతే నువ్వు చచ్చిపో. లేకపోతే ఏంటి, ఎగబొతుకులు అయిపోయినాయి. తెల్లవారుజాము 4 గంటలు లేచి పప్పు రూపమంటున్నాడు. కంటి నిండా నిద్ర లేకుండా పోతుంది. 12 గంటలు లేపి నీళ్లు తోడమంటున్నాడు. ఎటొచ్చి బిపాసాగా ఏ పని చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? రాత్రంతా నిద్రపోనికుండా ఏదో పని చెప్తూనే ఉన్నాడు. ఏం పని చెప్తున్నాడు? ఏం పని చెప్తున్నాడు వాడు నీకు? ఏదో పని చెప్తున్నాడని వాడు లుంగిలో చీమలేశాను. వాళ్ళు నేర్కు 4 వేసి వచ్చేవాళ్ళు కూడా చచ్చా నేను. చాలా దారుణంగా చచ్చుంటాయి. కరెక్టే. ఏంట్రా కబుర్లు? అండా బుర్జీ రెడీయా? నీ పెండా బుర్జీ రెడీ. లెటర్ స్టార్ట్. దీనికి ఏం తక్కువ లేదు. ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. అండా బుర్జీ ఎంత అందంగా చేశాడు. ఇదిగోండి సార్. ఎవరి అండాపుడి చేసింది? నేనేనండి. దీన్ని అండాపుడి అంటారా?
రేయ్, అన్న క్షమాపణ చెప్పరా. ఎందుకు చెప్పాలి బే? ఏం కూర్చోవు బే? మా అన్నే కొడతావరా? ఇంతవరకు మేమే కొట్టలేదు. అసలు అన్నంటే ఎవరనుకున్నారా నువ్వు? ఊరుకో, నువ్వు ఉండన్నా. రేయ్, ధైర్యమైన సొత్తు, డైరింగ్ అయిన ఆస్తి. ఆ మొకారం ఉందని చూసావా? ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉందా? అన్న సూటు బుట్టు వేసుకుని నల్ల కళ్ళతోడు పెట్టుకుని రోడ్డు మీద అలా నడిచి వస్తుంటే నా స్వామి రంగా. ఆటోలు, లారీలు, ట్రైన్లు, ఆఖరికి రోడ్ రోల్స్ గతగతగతగా వణుకుపోతే. ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళే. పోలీసులు ఫోన్ చేద్దామా? వద్దులేరా, జీతం భత్యం లేకుండా మిగిలింది తిని పగలు రాత్రి గొడ్లలా పనిచేసే వాళ్ళు మనకి దొరకరు. వీళ్ళని ఇలాగే కంటిన్యూ కానిద్దాం. నా గురించి మీకు ఇన్ని విషయాలు తెలుసా? నాకే తెలియదురా. కానీ ఈ విషయం పోలీసులు మాత్రం తెలియదు. నేను ఈ స్థితికి రావడానికి కారణమైన మా వాళ్ళు నాకు దొరకాలి. వాళ్ళ సంగతి తెలుస్తాను. ఏంటి తేల్చేది? నిన్ను నమ్ముకుని నాకు ఎంగిల్ ప్లేట్లు కడగడమే సరిపోయింది. అదే ఆ కాదురుగాడిని నమ్ముకుంటే నా ప్లేట్ కూడా వాడే కడిగేవాడు. జ్యోతి లక్ష్మి, ఏంటండి? నిన్ను పగలు కష్టపడి పని చేయొద్దని చెప్పాను కదా. ముందే చెల్లు తుడుచుకోండి. అన్నా, వాడి చేష్టలు చూస్తా ఇంకా నుంచుంటావేందన్నా? అసలు నీకు శివుని నెత్తుందా? కడుపు అన్నం తిన్నా, గడ్డి తింటావా? మనిషి జన్మెత్తావా, పశు జన్మెత్తావా? అరే, విపాస మీద నాకు నమ్మకం ఉందిరా. ఆడి మీద నాకు నమ్మకం లేదు. కొన్ని విషయాలు చూసి చూడట్టు వదిలేయాలి బ్రదర్. పొద్దు నుంచి దెబ్బలు పడక వాళ్ళంతా తిమిరి తిమిరిగా ఉంది. కమాన్ బీట్ మీ, కొట్టి నాకు సుఖాన్ని ఇవ్వండి. ఏ కానిస్టేబుల్, నుంచి వీడు రన్నింగ్ కమిటీ వెళ్ళకి వస్తున్నాం అనుకో. ఏ కానిస్టేబుల్, గవర్నమెంట్ నీకు జీతం ఇచ్చేది పేపర్ చదవడానికి కాదు, నన్ను కొట్టడానికి. మర్యాదగా నన్ను కొడతావా, నీ మీద కేసు పెట్టమంటావా? గుడ్ మార్నింగ్ సార్. సార్, ఈ పుష్పరాజు గారికి పిచ్చెక్కినట్టుంది. ఆ సైడ్ పరిస్థితి బాగాలేదు సార్. అది మన కోటింగ్ ఎఫెక్ట్. ఇప్పుడు నిజం చెప్తాడు చూడు. ఎందుకు చెప్పాలి? ఏం కొట్టేవని చెప్పాలి? ఎరా, దెబ్బలు సరిపోలేదా? సరిపోలేదు. ఏ కొడతావా? రా కొట్టు, రా రా, రండి సార్ కొట్టండి. ఆవేశంతో నన్ను కొట్టాలి. ఎరా, రివర్స్ లో వస్తున్నావు. ఇలా చేస్తే వదిలేస్తాను అనుకున్నావా? కానిస్టేబుల్స్ సార్, సెల్ లో ఎప్పుడైనా కెమెరా డాన్స్ చూసారా? లేదు సార్. ఇప్పుడు చూడండి. మీరు చేస్తారా సార్? నేనే చేస్తాను. అమ్మా, అబ్బా, ఉషా, ఉషా, అబ్బా, ఉషా, అమ్మా, అబ్బా, ఓహో, అబ్బా, ఏ హాయ్. వాటర్ పట్టురా. చూసారా మన కోటింగ్ ఎలా సైలెంట్ అయిపోయాడో? సైలెంట్ గా సార్, రిలాక్స్ అవుతున్నాడు. మసాజ్ చేసుకున్నంత హాయిగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్, థ్యాంక్ యూ. రండి మేడం, ఏం తీసుకుంటారు? హలో, ఆవిడెవరో తెలుసా? ఎవరు? పక్కనే ఫారెస్ట్ లో నక్సల్స్ పట్టుకోవడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్. పోలీసా? నమస్కారం మేడం. నమస్కారం. ఫారెస్ట్ లోకి వెళ్ళడానికి ఏమైనా వెహికల్స్ దొరుకుతాయా? దొరుకుతాయి మేడం, అరేంజ్ చేస్తాను. మీరు కాస్త టీ తాగుతుండండి. వెళ్ళండి మేడం. ఓకే. రై, 2 టీ. థ్యాంక్ యూ. బావా, నువ్వేంటిట్టా సర్వర్ ఎప్పుడు అయిపోయావురా? అరే బావా, ఇదేమన్నా గవర్నమెంట్ ఉద్యోగం? డేట్లు గుర్తు పెట్టుకోవడానికి. నేను నీకేం అపకారం చేశాను రా? ఢిల్లీలో దర్జాగా కార్లు అమ్ముకుని బతికేవాడిని. అటువంటి నన్ను ఈ హోటల్లో అట్లు తోకునే స్థితికి తీసుకొస్తారా నువ్వు? అంతేకాకుండా ఆ కోర్టులో వాటర్ ఇవ్వడానికి గుంటను తీసుకొచ్చావా? కోటిలో వాటారా? నీ బొంద. ఈ అమ్మాయి నా కాబోయే సహధర్మచారి. రాబోయే కష్టాలకు ప్రాక్టీస్ గా ఉంటుంది కదా అని వెంట తీసుకొచ్చా. వెరీ గుడ్, వెరీ గుడ్. ముందు ముందు తెలుస్తుంది వీడి వల్ల నీకు ఎన్ని ఉపయోగాలు ఉంటాయో. కోటి కోటి గురించి అడుకో. బావా, నీకు దండం పెడతాను. ఆ ₹1 తలా ఇంత పడేసావు అనుకో, ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి సెటిల్ అయిపోతాం. ఏ కోటి? అదే ఆ రోజు చెప్పేవే ఆ కోటి. ఏ కోటి? అప్పుడు మాకు చెప్పావే ఆ కోటి. ఏ కోటి? ఆ రోజు ₹1 గురించి ఢిల్లీలో చెప్పలేదా నువ్వు? నేనే అసలు కన్ఫ్యూజన్ లో ఉంటే ఏంట్రా మీ గోల? మా అల్లుడు ఆ అమ్మాయి శ్రీశైలం అడవుల్లో ఉన్నారని మాకు ఇన్ఫర్మేషన్ దొరికింది. ఆ అమ్మాయిని పట్టుకోగలిగితే మన అందరం ఆ ₹1 పంచేసుకోవచ్చు. అయితే మనం వెంటనే ఏదో బండికేసి వెళ్ళిపోదాం. ఏంటి వెళ్ళేది? ఇప్పుడేగా పోలీస్ జీప్ వెళ్ళింది. మిమ్మల్ని ఎక్కడో ఫోటోలు చూసినట్టుంది. ఆ ఫోటోయే కదా తల్లి మమ్మల్ని ఈ స్టేజ్ కి తీసుకొచ్చింది. వెహికల్స్ దొరకలేదు మేడం. ఈ రాత్రికి ఇక్కడే స్టే చేసి రేపు పొద్దున హ్యాపీగా వెళ్ళండి మేడం. సరే, ఆరు ఆరు.
నాకు పెళ్లి చేయడానికి బుల్బుల్ తీసుకొచ్చినా ఫస్ట్ క్లాస్ జమ్మల్ హాట్ వెళ్ళలే ఆజం మేరకు కుబులే. అరే ఓ పాగల్, ఈ అమ్మాయిని కిడ్నాప్ చేశాం, నీ దగ్గర దాచాలే. కిడ్నాప్ చేసా अंदर అందరూ చలో. ए भाई एक मिनट ये राजा हिंदुस्तानी कौन है? ఏ మెయిన్ కిడ్నాపర్, మన వాటా 25 లక్షలు. अरे हवले मदद किडनैपा నీకెలా తెలుసు? మా అన్నయ్యతో పార్ట్నర్షిప్ పెట్టుకున్నా కదా. అరే క్యా బోల్తా రే తూ? ए बात नहीं करने का. एक मिनट तू इधर अरे भाई ये किडनैप डील कितना? 1 కోటి రూపాయలు. మన వాటా ఎంత? 25 లక్షలు. అందుకే చెప్తుంటాను, మందు కొడితే బీపీ పెరుగుతుంది, బీపీ పెరిగితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. క్యా బోల్తా హై తూ? అమ్మాయిని కిడ్నాప్ చేస్తేనే 1 కోటి రూపాయలు ఇస్తున్నారంటే ఆ అమ్మాయికి ఎంత ప్రాపర్టీ ఉండాలా? ఐడియా. అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను, అకౌంట్స్ లో మనం కొంచెం వీక్ కదా. షాదీ మేరా కైసే తేరా కైసే ఐడియా? ఇది పెద్దవాళ్ళతో పని. అరే నీది పెళ్లి కోసం కుళ్ళు ప్లాను వేసి నాకు బొక్కలో దోస్తావు. అచ్చా అయ్యోతారే. ఏం మాట్లాడుకుంటున్నారు? నీ గురించే మాట్లాడుతున్నావు. ఒక మటర్ ఉంది చేస్తావా? ఠీకే చుప్రే ఠైరా సాబ్. అరే మేము నెక్స్ట్ ఎలా ప్లాన్ చేయాలో ఆలోచిస్తూ ఉంటాం. ఈ లోపు ఈ అమ్మాయిని నీ దగ్గర జాగ్రత్తగా దాచిపెట్టాలి. సంభాల్ కే రఖనా భాయ్. షోయబ్ అఖ్తర్, ఈ అమ్మాయి దేశ ముదురు, జాగ్రత్త. అదే ఓ నీ పేరెంట్ బే? పుష్పరాజ్. పుష్పిరాజ్. ఆ షోయబ్ అఖ్తర్ బౌలింగ్ చేస్తే బ్యాట్ పగిలిపోద్ది. ఈ షోయబ్ అఖ్తర్ అమ్మాయిని కిడ్నాప్ చేసే అమ్మాయి కనిపించి కూడా పోతుంది. ఆజా ఆజా తేరకు ఖాజా ఖిలా దో. బాబాయ్ పోలీసులు. నేనేం చూడలేదు, పోలీసు వాళ్ళు మనం చూసేలా ఉన్నారు. నేను ఇక్కడ దాక్కుంటా. సభా కాలింది. వినపడింది. బుద్ధి గట్టి తిని పని చేశాను సార్. బుద్ధి గడ్డి తినబట్టే గుడ్డోళ్ళందరినీ లోపల రానిచ్చాం. ఓహో, నన్ను గుర్తుపట్ల. అంటే వీడు బేసిక్ గా వంటవాడు సార్. మరి కళ్ళు ఎలా పోయాయి? అయ్యా నేను చెబుతాను బాబు. ఓసారి నేను గ్రైండర్ లో పిండి రుబ్బుతున్నప్పుడు నా 2 చేతులు పోయి పొత్రం మీద పడ్డాయి బాబు. అప్పుడు నా 2 కళ్ళు పోయినాయి నాయన. పత్రంలో చేతులు పెడితే కళ్ళు పోవడం ఏంటే? నా గుడ్డి పొత్తు గురించి మీకెందుకు బాబు? 1 రూపాయి ధర్మం చేయండి, నేను వెళ్ళిపోతాను. వీడిని ఎక్కడో చూసినట్టుంది. అంటే మా లాంటి గుడ్డోళ్ళందరూ ఒకే రకంగా ఉంటాం బాబయ్య. మీలాంటి పొడుగోళ్లే ప్రత్యేకంగా కనపడతారు. నేను పొడుగ్గా ఉన్నానని నీకెలా తెలుసు? అంటే గుడ్డోళ్ళకి బుర్ర బాగా పనిచేస్తుంది కదా, అవునవును, కరెక్ట్. అందుకని ఇంతకీ తమరు ఏం తీసుకుంటారు చెప్పండి. మంచి టీ తీసుకురా. మంచి టీయా? ఒరే గుడ్ నగర్ తప్ప నన్ను కూడా తీసుకెళ్ళరు. వచ్చి చావు. గెటప్పులు చూసి దొంగోళ్ళు పట్టుకున్నాడు అని ఆపలేదాడు. లారీ వస్తుంది, ఆపండి. డ్రైవర్ కొంచెం లిఫ్ట్ కావాలయా? ఐఎమ్ నాట్ డ్రైవర్, ఓనర్. సారీ సార్, ఓనర్ గారు మాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ లిఫ్ట్. ఓ ఇంగ్లీష్ వన్. మరి చూడటానే బ్యాగ్ లో పెట్టారా? కడ్రాయిలు కూడా పెట్టాం. దానికేం తక్కువ లేదు. త్వరగా రండి, కమాన్. బ్యూటిఫుల్ గాయ్, కూర్చోమ్మా. ఏ గాయ్, కమాన్ కమాన్, సిట్ డౌన్. కొద్దిగా జరుగు బాబు. మావయ్య బుజ్జి, మావయ్య బుజ్జి, మావయ్య అల్లుడు గారు ఇక్కడే ఉన్నాడు రా. మళ్ళీ నిన్ను నేను చూస్తాను అనుకోలేదురా. ఏ నేత్రదానం చేయబోతున్నావా? నీ క్రిమినల్ కిడ్నీ ఉపయోగించి ఏదైనా మంచి ఐడియా వదులు. కిడ్నీ కాదురా దరిద్రుడా, బ్రెయిన్ అనాలరా. ఓహో రేయ్, మనం అర్జెంట్ గా వెళ్ళి ఆ ఖాదిరి గారిని చంపేసి 1 కోటి రూపాయలు కొట్టేసి కోటీశ్వరులు అవ్వాలరా. వచ్చేదే 1 కోటి రూపాయలు, పంచుకుంటే లక్షాధికారులు అవుతాం. అయితే కరెక్టే. నువ్వేంటి మాట మాట ముక్కు మూసుకుంటున్నావు? చిచి, నాకు ఈ మేకల కంపంటే అస్సలు పడదు. ఎంతకాలం అన్న పక్కన ఎలా పడుకుంటున్నావు? సెంటు కొట్టుకొని ప్రేమ జంట. ఓరి ఓనర్ మేస్త్రి, ఆ ల్యాన్సర్ ను వదలకుండా ఫాలో అవరా బాబు. నీ దండం పెడతాం, లేకపోతే కొంపని పోద్ది. ఏంటి చూస్తున్నా? నిన్నే. ఎందుకమ్మా? నువ్వు చాలా అందంగా ఉన్నావు. కాటాలగా ఎంత ముద్దు వస్తుందో నా ముద్దుల గుమ్మ. నీ బొడ్డు మీద చీమలు పొట్టట. ఇక నువ్వు రిచ్ కదలు. ఎందుకమ్మా? నువ్వు నాకు తెగ నచ్చేసేవే. నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాను. నన్ను పెళ్లి చేసుకోవడం అంత ఈజీ కాదు. నా టాలెంట్ గురించి నీకు తెలీదు. మన పెళ్లికి హైదరాబాద్ మొత్తం పిలుస్తా, ఏ రెహమాన్ తో మ్యూజికల్ నైట్ పెట్టిస్తా, ఖచ్చితంగా కలితో రికార్డింగ్ డాన్స్ పెట్టిస్తా. మరి మీ అన్నయ్య కిడ్నాప్?
ఆడు అబ్దుల్ ఖాదర్ గాడు పాగలగాడు. ఆడు మందు కొట్టడు, ఆడికి బ్రెయిన్ పనిచేయదు. ఆఫ్టర్ ఆల్ 25 లక్షల కోసం ఈ కోయిన రెజ్జరని కిడ్నాప్ చేస్తాడా? ఆడి గురించి నేను పికర్ చేయకు, మన ఇద్దరం పెళ్లి చేసుకుందామే. సరే ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. సరే వెళ్ళిపోదాం. మన ఎంగేజ్మెంట్ సాక్షిగా మన ఇద్దరం పెగ్గేద్దాం. మన పెళ్ళైపోతున్న ఆనందంలో నో అంటే మన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్. నో 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 నో. మరి ఎందుకు తాగనంటున్నావు? నేనెందుకు తాగాలి అని. పాయింట్ వచ్చా దగ్గర. మందు కొడితే బీపీ పెరుగుతుంది, బీపీ పెరిగితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. అప్పుడు నువ్వు పీటీ విషయంలో ప్రకటించు, నీ పక్క నేను అసలు నా చెప్పలా ప్రకటించు. అర్థమైంది కదా మ్యాటర్? ఒకటి చాలా సినిమాల్లో హీరోయిన్లు తాగినట్టు నటించి దీంట్లో పోసేస్తారు, తర్వాత తాగినట్టు కలర్ ఇస్తారు. నేను చాలా షార్ప్. ఎందుకంటే మందు కొడితే బీపీ పెరుగుతుంది, బీపీ పెరిగితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. కరెక్ట్ గా లైన్ లో పెట్టి చేతుల్లో గ్లాస్ వాసన చూడు. కొట్టి కొట్టి నువ్వు నా వల్ల ప్రాబ్లం లో పడతావు. నేను మందు కొడితే బాత్రూమ్ లోనే పడతాను. అరే బేవకు ఆడేసి నిన్ను తీసుకెళ్తాడు. ఎవడు? మా అన్నగాడా? ఆడు బేవకు. ఆడికి నేనంటే 5 acres స్టడీ. తు ఫికర్ మత్ కర్. ఏ తన్నేది నీ అన్న కాదురా, నా శక్తిమాన్. శక్తిమానా? అవును. ఆడిప్పుడు రాడే. తప్పకుండా వస్తాడు. అమ్మా వాడికి నేనంటే ప్రాణం. నేను టీవీ ఆన్ చేస్తేనే కదా ఆడొచ్చేది. ఆన్ చేయకపోయినా దూసుని వస్తాడు. అయ్యో బంద్ చేయదు. ఆ రాకముందు మనం పారిపోయి పెళ్లి చేసుకున్నాం. అయ్యా అయ్యా పుష్పరాజు గారు రాకముందే పారిపోయి పెళ్లి చేసుకున్నాం. పర్ఫెక్ట్. ఏక్ మినిట్. మేకల్ని కాసిన చాలా ఇంకా దిగండి. ఆగే ఉంది దిగండి. ఏంటో ఐడియా. బంగారాజు నేను వస్తాను. నువ్వు ఇక్కడే ఉండు, మేమిద్దరం వెళ్ళొస్తాం. సరే జాగ్రత్త. అమ్మయ్యా ఒక్కడే వచ్చాడు. నువ్వు సరిగా చూడలేదు. ఇంకోటి వచ్చాడా? వచ్చాడు కాదు, వచ్చింది. ఏంటది? ₹1 కోటి సూట్ కేస్. రా. ఎవరైనా కనిపించారా సార్? నో, ఎవరు కనిపించట్లేదయ్యా. మా అమ్మాయి ఎక్కడ? ఏమో మాకేం తెలుసు. అంటే మీరు కిడ్నాపర్స్ కదా? అంటే నువ్వు కేకేవో కాదో తెలుసుకోవాలని మా వాడు అలా అన్నాడు అనమాట. కదురా. అవునరా. నేను కేకే కాకపోతే ₹1 టికెట్ కొందుకు వస్తాను. ఇడియట్స్. వెరీ గుడ్. సింహాద్రి అన్నా నువ్వు వెళ్ళి ఆ సూట్ కేసు తీసుకురా. అతనేవద్దు. ట్రై చేయవా? నువ్వు ట్రై చేయరా. ఓకే. ఆగో. ముందు నా కూతురు నాకు అప్పు చెప్పండి. ఆ తర్వాత ఈ ₹1 మీకు ఇస్తాను. ముందు ₹1 తర్వాత మీ అమ్మాయి. మీకు ముందే డబ్బిస్తే నా కూతురు వదులుతారన్న గ్యారంటీ ఏంటి? నువ్వు ఆ ₹1 ఇచ్చేస్తే మీ అమ్మాయిని కాదు ఈ అమ్మాయిని కూడా ఇచ్చేస్తాం. ఓకే. నువ్వు ఎక్కడికే? నాకెందుకో మీ మీద నమ్మకం కలగట్లేదు. మర్యాదగా నా కూతురు నాకు అప్పు చెప్పండి. మిస్టర్ కేకే నువ్వు రారా. డౌటా? మర్యాదగా ఆ సూట్ కేసు ఇలా ఇవ్వు. డోంట్ ఇరిటేట్ మీ. ఎక్స్పెక్ట్ చేశా. ఏం కావాలి సార్? ఒక చిల్ బీర్ 2 full బాటిల్ విస్కీ. ఏ రా. ఫుల్ బాటిల్ కమింగ్. థ్యాంక్స్ సార్ డబ్బులు సార్. అంటే మనతో పాటు డబ్బులు కూడా ఇస్తున్నారా? ఇచ్చుకో. ఏంటి ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? డబ్బులు ఇస్తేనే మందు. బుడిస్తే డబ్బులు అడిగితే నవ్వుతావేంటి? ఇవాళ నా జాన్ జిగర్తో నాకు పెళ్లి. పెళ్లి పెట్టుకుని మందు ఎందుకు తాగడం? మందు కొడితే పెళ్లి చేసుకోవాలి నాకు తీరిన కోరిక. మరి నా డబ్బులు లేవు. వాకి ఇవ్వు. అరే నీ అయ్యా బాడీ పెంచే కానీ బ్రెయిన్ పెంచలేదురా. వాచి నీకు ఇచ్చేస్తే నేను పెళ్లి ఎలా చేసుకోవాలి? మొత్తం చూడాలి కదా. మరి నాకు డబ్బులు ఎలా ఇస్తావు? నీకు కావాల్సిన డబ్బులే. ఆ. ఏక్ మినిట్ లేవు. చల్తా తీసుకో. బంగారమేనా? ఆ టైపే. అప్పుడప్పుడు వస్తూ ఉండు. हरभजन सिंह बाबू ये गाड़ी इधर जाता है इधर जाते हैं इधर जाते इधर जाते हैं हम बैठ सकते हैं अंदर बैठ सकते
अच्छा शुक्रिया आप जाओ ఆరామ్ సే బయట జాओ आराम से बैठते हम दोनों आराम से बैठते దయకు ఇదే మన ఇల్లు ఇదే మన బారుషా ఎక్కువ అబ్బా ఇడివో ఎప్పటికో అటు జరుగు జరుగు అటు జరుగు జరుగు ఇప్పుడు చూడు గుడ్ నైట్ चुरा लिया है तुमने जो दिल को नजर नहीं चुराना सनम నువ్వు డ్రైవింగ్ బాగా చేస్తున్నావు थैंक यू హలో ఎవరు హాయ్ డార్లింగ్ ఐ లవ్ యూ మర్చిపోలేదు డార్లింగ్ నీకు రవల్ నెక్లెస్ కొనుక్కొస్తా బలిదానివే నక్షత్ర యాడ్లో ఐశ్వర్యరాయ్ పెట్టుకున్న లాంటితే కొనుక్కొస్తాను ఈ లోపల ఎనర్జీ కోసం ఎదుర్కో పెట్టిన ముద్దులు చాలు గాని లారీ తొందరగా పని ఇవ్వయ్యా వెనకాల పోలీసులు మా కోసం తరుగుతున్నారు పోలీసులు వచ్చేది మీకోసం కాదు సార్ నా కోసం నా కోసం నా మేకల లారీ కోసం అయితే ఈ మేకల లారీని నేనే దొబ్బుకొచ్చా యా ఉన్నట్టుండి నా లవర్ రవ్వల్ నెక్లెస్ అడిగింది మరి ఎలాగా అయితే నువ్వు కూడా మాలాగా దొంగవన్నమాట. తేడా మీకు నాకు పోలికేంటి ఫుడ్ కోసం మీరు దొంగలయ్యారు ప్రేమ కోసం నేను దొంగనయ్యాను కుక్కకు పిచ్చి కుక్కకు ఉన్నంత తేడా ఉంది నీకు దండం పెడతాను చూసి డ్రైవ్ చేయరా అయినా నిన్న లాభం ఏంట్రా ఈడెక్కడుంటే అక్కడ ఆటోమేటిక్ గా ప్రాబ్లమ్స్ వస్తాయరా అయ్యో పాపం ఇలాంటి వాడిని అలా ప్రేమించవు చెల్లమ్మా కరెక్ట్ గా చెప్పావన్నయ్య ఇన్ని కలిసినప్పటి నుంచి నాకు అన్ని కష్టాలే తప్పులన్నీ మీరు చేసి బంగారం లాంటి మా ప్రేమ జంటను విడగొడతారా త్వరగా పని అవతల పోలీసు వాళ్ళు వస్తున్నారు ఓపెన్ చేయి లోపల బంగారు రాజు గారు ఉన్నాడు చూసాడంటే ఆడు వాటకు వస్తాడు. ఆ మిగతా ఇద్దరు కూడా దొంగలే. చాలా మీ బొంగులో డిస్కషన్ తెరువన్నా తెరుస్తాను రా కానీ ఒక విషయం ఏంటది ఈ డబ్బంతా సమానంగా పంచుకుని ఎవరి దారిని వాడు వెళ్ళిపోదాం అంతా సద్దుమడిగాక అందరూ ఒక తోట కలుద్దాం. ఓకే ఎలా ఉంది నా ప్లాన్ సూపర్ మై డియర్ పిపాసా ఓపెన్ ది సూట్ కేస్ ఉషా ఉషా రే ఆప్రా हम तुम एक कमरे में बंद है और साबी खुल जाए तेरे लिए के अब्बा आतुरे coming మీరు డ్రైవ్ చేసి చేసి అలసిపోయినట్టున్నారు నేను కొంచెం ట్రై చేయనా ఓకే తీసుకొచ్చి मेरी जानू मेरी बुलबुल मेरी सितारा मेरी गिटारा గిటారా ఏం చేసావురా ఏం చేయలేదు ప్రేమించుకున్నాం ఆనందంలో దీనికి ఒక పెక్కేసాను నేను 2 పెక్కలు వేసాను మా పెళ్లికి మా పెద్దలు ఒప్పుకోలేదు అందుకే లేపుకొచ్చా గురు నువ్వు దగ్గరుండి మా ఇద్దరు పెళ్లి చేయవా పెళ్లి చేస్తా నువ్వు ఎంత మంచోడు గురు దిగరా చేస్తా నీకు కూడా మంచి అమ్మాయి దొరకాలి తొందరగా నీకు కూడా పెళ్లి అవ్వాలి నా వచ్చతో నీకు పెళ్లి కావాలి मेरे को तुम मार दे ఇది మా ఊరు నువ్వు మమ్మల్ని వెతుక్కుంటూ మా ఊరే వచ్చావు. ఇది మీ ఊరా? అవును బావా. చెల్లెమ్మా నీ శపథం నెరవేరిందమ్మా. కంపు వీణ్ పట్టుకోండి. ప్లీజ్ 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 నా బుజ్జి నేను చేయకండి ప్లీజ్. నీ బుజ్జా యారా నీ కులకలాడి నీ వెంటేసుకుని నా కన్ను చేస్తావా? అవురా వీడిని నీ కళ్ళ ముందే ఏం చేస్తావు బుజ్జి? చేసి చూపిస్తా.
చలమా దీన్ని కూడా పట్టుకుని రా నువ్వు రారా నా బుజ్జి అయ్యయ్య, నా బుజ్జి దొరికాడు నా బుజ్జి చల్లగా దిల్గిల్లి అక్కడే ఈ అమ్మాయిని అక్కడ ఏం చూసావా मेरी प्यारी मेरी बुलबुल मेरी बागमती मेरी डार्लिंग మీరు